యేసుక్రీస్తునామంలో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. బాగున్నారమ్మా? ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘాలకు ఏమి రాస్తున్నారండి? కొంతమంది సంఘంలో పెద్ద భక్తుల్లాగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, కొంతమంది మాటలు వింటే ఎలా ఉంటాయండి? కోటలు దాటితే లేదండి. వాళ్ళ మాటలు చూస్తే కోటలు దాస్తాయి, పనులు చూస్తే పావలా ఉండదు. మాటలు మాత్రం మూటల్లాగా చెప్తారు, పనులు మాత్రం పావలా కూడా ఉండవు. అలాగ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది సంఘంలో. ఎవరికి నచ్చినట్టుగా మాట్లాడుతారంట. మేము భక్తి చేయట్లేదా, మేము ప్రార్థన చేయట్లేదా, వాక్యాలు చదవట్లేదా, వాక్య ప్రకారం జీవించట్లేదా, ఏమనుకున్నారు మీరు మా గురించి అన్నట్టుగా ఏదేదో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? కొంతమంది సంఘంలో ఏదో మాట్లాడుతున్నారంటగా, దేవుని చిత్తం అయితే త్వరలోనే వస్తా, కొంచెం ఆలస్యంగా వద్దాం అనుకున్నాను, నా షెడ్యూల్ వేరేగా ఉంది. మీకు అర్థమవుతుందా? పౌలు గారు ఖాళీ మనిషి అండి, ఆయా ప్రాంతాల్లో సువార్త చేసే వ్యక్తి కదా. అంటే ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలి, ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలి, ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలని ఆ షెడ్యూల్ వేరుగా ఉంది. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వేరే షెడ్యూల్, అంటే కొంచెం ఆలస్యం పడుతుంది. దేవుని చిత్తం అయితే నా షెడ్యూల్ కన్నా ముందే వస్తా. ఉప్పొంగుచున్న వాళ్ళ మాటలు కాదు, వాళ్ళ శక్తిని చూస్తా. శక్తి ఏంటండి? వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆత్మాభిషేకం. మాటల్లో కాదు, క్రియల్లో చూస్తాను వాళ్ళ సంగతి ఏంటో అని అంటున్నాడు. మనలో కూడా చాలామంది ఏం చెప్తారండి? అసలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరనుకుంటున్నారు? ఫస్ట్ పేరు నా పేరే ఉంటుంది. ఫాస్ట్ గారు మీరు ఏమనుకుంటున్నారు? నేను ఎంత భక్తి చేస్తాను తెలుసా మీకు? ఎంత ప్రార్థన చేస్తాను తెలుసా మీకు? అసలు వాక్యాన్ని ఎలా పాటిస్తాను తెలుసా? మీరు చెప్పిన మాట తూచా తప్పని నేను. ఎందుకంటే మీరు దేవుని వాక్యం చెప్తున్నారండి. మీరు మీ సొంత మాటలు చెప్తున్నారా? ఎందుకు? అది పాస్టర్ గారికి వేయాలి కదా కొంచెం పొగ. పాస్టర్ గారు మీరు ఏం చెప్తున్నారండి? దేవుని మాటలు చెప్తున్నారు, దేవుడు చెప్పమన్నా చెప్తున్నారు, దేవుని వాక్యంలో చెప్తున్నారు. మీరు చెప్పిన ప్రతి మాట నా గుండెల్లో రాసుకున్నా, ఖచ్చితంగా పాటించేస్తున్నా అని చెప్తారు. అంతా వట్టి అబద్ధం, ఏముండదండి. మీరు మొన్న ఏం చెప్పారు? ప్రతిరోజు స్తోత్రాలు చెప్పమన్నారు, స్తుతించమన్నారు దేవుణ్ణి. దేవుడు నాతో మాట్లాడండి, హల్లెలూయా. ప్రతిరోజు స్తోత్రాలు చెప్తున్నాం. ఒకటి రెండు ఆవేశంలో 1-2 రోజులు చేశాడు, తర్వాత పోయింది. మీరేమన్నారు? ప్రతిరోజు వాక్యం చదవమన్నారు, ప్రతిరోజు చదువుతున్నాం. ఇది కూడా అంతే, ఒక వారం, 10 రోజులు, 1 రోజులు, తర్వాత పోయింది. ప్రతిరోజు ప్రార్థన చేయాలి అని చెప్పారు, ఇతరుల కోసం విజ్ఞాపన చేయమని చెప్పారు. ప్రతిరోజు మా కోసం, మా కుటుంబాల కోసం విజ్ఞాపన, ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ఏంటండి మీరు మాట్లాడాలనుకుంటున్నారు? భలేవాళ్ళు, మీలో నుంచి దేవుడు నాతోనే మాట్లాడాడు ఆ రోజున అనే ప్రగల్భాలు పలికేవాళ్ళు ఉండరా అండి? మాట్లాడతలేదు మీరమ్మా, ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా చెప్పండి. మొత్తం ఇక్కడే ఉన్నారుగా, మరి మాట్లాడరా? అలాగ ప్రగల్భాలు చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, మహాభక్తులు. మీకు అర్థమవుతుందా? కొంతమంది భక్తులు ఎవరండి? మహాభక్తులు. వాళ్ళు మాటలు చూస్తే అరే నిజమే, వీళ్ళు దేవుని భక్తి చేసినట్టు నిజంగా మనం కూడా చేయలేమేమో, అసలు భూమి మీద దేవుని భక్తి చేసిన వాళ్ళలో వీళ్ళే మొదలమేమో, వీళ్ళే ప్రథములేమో అని అనుకుంటాం. మీకు వాక్యం చెబుతాం. యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి అమ్మా. యోనా 1:9. నేను హెబ్రీయులను సముద్రమునకు భూమికి సృష్టికర్తే ఆకాశమునందు దేవుడై ఉన్నాడు, యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఏమి స్టేట్మెంట్ అండి బాబు! నువ్వెవరువయ్యా అని అడిగారు.
ఎప్పుడండి? నువ్వెవరయ్యా అని అడిగారు కదా. ఈయనేం చెప్తున్నాడు? నేను దేవుని ప్రవక్తనండి, ఆకాశానికి సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను అని చెప్తున్నాడు. చెప్పాడండి? చూసారా మాట? చూసారా? చెప్పాడమ్మా? ఇక నా వైపు చూడండి, చూడండి, నా వైపు చూడండి. ముందుగా మాట. ఇప్పుడు ఈ మాట ఒక్కటి చదివితే యోనా గారు, ప్రవక్త అయిన యోనా గారు ఎంత భక్తిపరులో అని అనుకుంటాం. నిజంగా ఎంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని అనుకుంటాం. అనుకుంటామా లేదా? అనుకుంటామా? మీరు చెప్పండి, యోనా గారు అంత భయం భక్తి దేవుని యందు ఉందా? చెప్పమ్మా. ఎందుకని? అదేంటమ్మా అంత మాట అనేసి మీరు? అక్కడ ఏం చెప్తున్నాడు? నేను ప్రవక్తని, ఆకాశానికి సముద్రానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని అని చెప్పాడా లేదా? చెప్పాడా? మరి మీరేంటమ్మా గబుక్కుని అంత మాట అనేసారు? అంత పెద్ద ప్రవక్తను పట్టుకుని దేవుని యందు భయభక్తులు లేవు అన్నాడు. ఎందుకంటే ఏమని చెప్పారండి అమ్మా? ఒక ఊరు వెళ్ళమంటే ఇంకో ఊరు వెళ్తున్నానంట. బాబోయ్, నిజమేగా? మరి ఇప్పుడు మాటల్లో చెప్పినంత భయం ఉందా ఆయనకి దేవుని యందు? కొంతమంది మనుషులకు భయపడతారు. పక్కింటోళ్ళు ఏమనుకుంటారు, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు మహా అయితే ఈ శరీరాన్ని చంపే మనుషులకు భయపడాలా, శరీరాన్ని ఆత్మను కూడా చంపగలిగే దేవునికి భయపడాలా? మీరు చెప్పండి. అవునా? కానీ చాలామంది ఎవరికి భయపడతారు? మనుషులకు భయపడతారండి. ఇంట్లో వాళ్ళకి కొంతమంది భయపడతారు, పక్కింట్లో వాళ్ళకి కొంతమంది భయపడతారు, ఆ వీధిలో వాళ్ళకి కొంతమంది భయపడతారు, ఇరుగు పొరుగు లేదా ఆ ప్రాంత పెద్దలకు కొంతమంది భయపడతారు. భయపడతారా లేదా? ఇంట్లో ఏదైనా కార్యం చేయాలంటే ఇప్పుడు దేవునికి భయపడి కార్యం చేసేవాళ్ళు ఉన్నారా? ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో అని కార్యం చేసేవాళ్ళు ఉన్నారా? చాలామంది ఇరుగు పొరుగు వాళ్ళు, చాలామంది ఏంటి, 100కి 99 మంది, 100 మందిలో 99, 98 మంది మనుషులు ఏమనుకుంటారో ఏమో, ఇలా చేయకపోతే అందరూ అలా చేస్తున్నారుగా, మేము ఒక్కడే ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, రేపు నుంచి మమ్మల్ని ఎన్ని రకాలుగా అనుకుంటారో. మనుషులను సంతోష పెట్టవాలని కాక దేవుణ్ణి సంతోష పెట్టాలని చేయాలని వాక్యం ఉందా? శరీరాన్ని చంపే మనుషులకు కాక శరీరాన్ని ఆత్మను చంపే దేవుడికి భయపడాలి అని చెప్పేదా? మరి ఆ వాక్యాన్ని ఏడబోయేది ఒకటిదే. వీళ్ళకి పాస్టర్ దగ్గర మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటానండి నేను. మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు, మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అసలు ఏదైతే ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడో ఆ విధంగా నేను జీవించేస్తా తీర్మానం చేసుకున్నాను నేను. ఎన్ని రోజులు? 1, 2, 3, 10 నెల అంతే. ఏమి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని అన్నాడు. నిజంగా అంత భయమే ఉంటే యేసుప్రభు ఏం చెప్పాడు? బాబు నినివే పట్టణం అంతా కూడా నాశనం అయిపోయారు. నినివే పట్టణం అంతా ఏమైపోయారు? నాశనం అయిపోయారు, పాడైపోయారు. అయితే వాళ్ళకి లాస్ట్గా ఒక ఛాన్స్ ఇస్తాం. ఆఖరిగా ఏమిస్తానండి? చెప్పాలి మీరు. ఆఖరిగా ఒక ఛాన్స్ ఇస్తా, నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు అన్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు అంటే అప్పుడు ఏం చేయాలండి? అప్పుడు ఏం చేయాలి? చెప్పాలి మీరు. వెళ్ళి ప్రకటించాలిగా, చెప్పింది దేవుడేగా. వాడనేవుకు వచ్చాడు, నినివే వెళ్ళే వాడెక్కకుండా తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. నినివే వెళ్ళే వాడెక్కకుండా ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. దేవుడు ఏం చేశాడు? చేయాల్సింది చేశాడు. ఇప్పుడు తర్షీషు వెళ్ళే వాడెక్కి అమ్మయ్యా నినివేకి వెళ్ళి ఎందుకు తిప్పలు పడటం, ఎలాగో ఒకరితో కురిపిస్తానని మనకి ఎందుకులే అనుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళు పశ్చాత్తాపడతారు, ప్రార్థన చేసేస్తారు, ఆయన కరుణించి క్షమించేస్తాడు, ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళటం ఎందుకు అని వేరే ఊరు వెళ్ళే పడవెక్కేసి శుభ్రంగా పడుకున్నాడండి. ఈలోపు దేవుడు గాలిని రేపాడు, తుఫాను రేపాడు, సముద్రంలో అల్లకల్లోలం అయిపోతుంది పడవ. ఆ వాడంతా అల్లకల్లోలం అయిపోతుంది, చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చారు. దానిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్తారు కదండి, అప్పట్లో వ్యాపారాలు అన్నీ చేసేదంతా కూడా సరుకులను తీసుకెళ్ళినట్లండి వాడలోనేగా. వాడ తేలిక చేస్తే కొద్ది సమయం మనం బతకడానికి అవకాశం ఉంటుంది అని దానిలో ఉన్న సరుకులన్నీ తీసి సముద్రంలో పారబోసారు. అయినా తుఫాన్ ఆగల, వీళ్ళు బ్రతుకుతామని గ్యారంటీ లేకుండా పోయింది.
ఎవడు కాడు ఆ దేవుడికి ప్రార్థన చేసుకున్నారంట. తీరా చూస్తే మనోడు కింద ఉన్నాడు. ఒకడు వెళ్ళి రే నిద్రపోతా, ఏ పోతా అనిపించుకున్నాడండి. ఎవరి మనిషి? ప్రవక్త, దేవుని ప్రవక్త. ఓ ఈ నిద్రపోతా అని ఎవరితో అనిపించుకున్నాడు? అన్యులతో. మీ వలన కాదా అన్యజనుల్లో నా నామం దూషించబడుతుంది. అవునా కాదండి? రే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇది ఏ ఊరు, ఏ ప్రాంతం వెళ్ళాలనుకుంటున్నావు, అసలు నువ్వెవరివి, నీ దేశం ఏంటి చెప్పు అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, నేను జీవం గల దేవుని ప్రవక్తనే. ఆయన ఎవరనుకుంటున్నావు? ఆకాశాన్ని సృష్టించింది ఆయనే, సముద్రాన్ని సృష్టించింది ఆయనే, భూమిని సృష్టించింది ఆయనే. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాడిని నేను. నిజంగా నీకు అంత భయం ఉంటే నువ్వు చేసిన పని ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసిందే తప్పురా బాబు అంటే అన్యులతో నిద్రపోతా అనిపించుకోవడం ఏంటి? నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అలా అనిపించుకుంటామండి. వాళ్ళేం క్రైస్తవులండి, దేవుని బిడ్డలంట, దేవుని బిడ్డలు అని అన్యుడు మనల్ని అన్నాడంటే నిజంగా మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళమేనా? మరి మన జీవితం ఎలా ఉండాలి? మీరు ఏ పని చేసినా దేవునికి మహిమ రావాలి అన్నాడు. మీరు ఏ పని చేసినా, మీరు భుజించినను పానము చేసినను, మీరు అసలు ఈ సమస్త పని ఏ పని చేసినా ఆయనకి మహిమ రావాలి. ఆయనకు మహిమ రాకపోగా నార్మల్గా ఉన్న పర్వాలా, మామూలుగా ఉన్న పర్వాలా, అసలు దూషించబడుతుందంటే కారణం ఏంటి? మన భయం లేని చేష్టలు కదా, మన భయం లేని పనులు కదా. మాట్లాడరు మీరు, అవునా? మరి భయం లేకుండా బతకొచ్చా? కానీ మనుషులకి భయపడతాం. ఏదైనా పెళ్లి చేయాలంటే, ఏదైనా ఫంక్షన్ చేయాలంటే చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమన్నా నీకేమైనా డబ్బులు ఇస్తారా? ఇస్తారండి? వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ₹1 ఇవ్వకపోగా నువ్వు పెళ్లి పెడితే, ఫంక్షన్ పెడితే, భోజనాలు పెడితే శుభ్రంగా వచ్చి కుమ్మేసి ఏదో తనో ఏది పెట్టావో మళ్ళీ పొద్దున్న లెక్కలు ఉంటాయి. వాళ్ళు ఏం పెట్టారు? తీ పుస్తకం ఉంది, ఆ పుస్తకం తీసి వాళ్ళు ₹50 ఇస్తే నీ ₹50 ఏమండి ఫోన్లేండి, అప్పుడున్న పరిస్థితిని బట్టి అవి ఇచ్చారు, అది ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం, మరీ ₹50 ఏమి ఇస్తామండి, ₹100 ఎవరు ఎంత పెట్టారు? 50 పెట్టు, ₹1 కూడా ఎక్స్ట్రా వద్దు. ఎవరు నీ పొద్దుల పుస్తకం? అలాంటి వాళ్ళ కోసం భయపడి మరలా నీ భోజనాలు బాగోపోతే రేపు పొద్దు నుంచి ఏం మాడుకుంటారు? పెట్టింది ఏం బాగలేదు అసలు ఏం పెట్టారు అని చెప్పుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం భయపడి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావే, దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నావే. నీ ఇంటి జరిగే శుభకార్యమైనా ఏ కార్యమైనా దేవునికి భయపడకుండా మనుషులకు భయపడి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు అంటే అసలు నేనేమనుకోవాలి? కానీ నీ మాటలు చూస్తే, సంఘంలో నీ మాటలు చూస్తే, విశ్వాసులతో నీ మాటలు చూస్తే, అసలు దైవజనులతో నీ మాటలు చూస్తే ఎలా ఉంటాయి? అసలు భక్తిపరుడు అంటే నేనే, ప్రార్థన పరుడు అంటే నేనే, వాక్యాన్ని పాటించేవాడు అంటే నేనే అన్నట్టుగా చెప్తారు ఒక్కొక్కరు. నిజంగా అంత భక్తి ఉందా నీకు? నేను అడుగుతున్న, దేవుని భయం ఉందమ్మా మీకు? దేవుని భయం ఉంటే మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీ నడవడికి ఎలా ఉంటుంది? మీ మాట తీరు ఎలా ఉంటుంది? మీ క్రియలు ఎలా ఉంటాయి? ఇరుగు పొరుగు వారి దగ్గర మీ సాక్ష్యం ఎలా ఉంటుంది? మిమ్మల్ని చూస్తున్న, మిమ్మల్ని పరిశీలిస్తున్న అన్యజనులు నిన్ను గురించి ఏం చెప్తారు? నువ్వు ఎవడవయ్యా అంటే క్రైస్తవులు అని చెప్పుకోవటమే, యోనాలాగా. మాటల్లో మాత్రం నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని అన్నాడు. చేతల్లో ఉందా అది? క్రియల్లో ఉందా అది? ఉప్పొంగుచున్న నీ మాటలు కాదు, ప్రగల్భాలు పలికే నీ పలుకులు కాదు. చిలక పలుకులు ఎవరికి కావాలి? మాస్టర్ గారు మీరు మాట్లాడారండి, అసలు మీరు మాట్లాడినంత నాతోనే, హల్లెలూయా, నిజంగా దేవుడు నాతో మాట్లాడించాడు. అది అబద్ధమేం కాదండి, అది అబద్ధమేం కాదు. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగాడు కాబట్టి మాట్లాడాడు. దేవుడు ఏం చేశాడంటే హృదయాంతరంగాలు ఎరిగాడు కాబట్టి ఏం చేశాడు? మాట్లాడాడు. మాట్లాడేటప్పుడు ఏం జరిగింది? నీ హృదయం చలించింది. ఆవేశంలో తొందరలో నువ్వేం చేసావు? నువ్వేం చేసావండి? నాతోనే మాట్లాడాడని ఫీల్ అయ్యావు. ఎన్ని రోజులు? 1, 2, 3, 5, 10 అంతే, అయిపోయింది. ఏమైపోయిందండి? భక్తి అయిపోయింది. దేవుడు నాతో మాట్లాడాడన్న మాట అయిపోయింది. ఇలాంటి పలుకులు పలికి నువ్వు పనులు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి?
చెప్పాలా? బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? మనం కాదు చేయాల్సింది, మనం కాదు చెప్పాల్సింది. మన గురించి ఎవరు చెప్పాలి? మొదటిగా దేవుడు చెప్పాలి. రెండోది ఎవరు చెప్పాలి? మన తోటి విశ్వాసాలు చెప్పాలి. మూడోది ఎవరు చెప్పాలి? మన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పాలి. నాలుగోదిగా అన్యులు చెప్పాలి నేను గురించి సాక్ష్యం. ఓ నీకు డప్పు నువ్వు వేసుకోవడం కాదు, ఎవరు డప్పు అడుగుతుంటే ఇంకెందుకు మరిగా? మీ మాటల్లో కాదు, క్రియల్లో మీ భయం భక్తి చూపించాలా దేవుని యందు. నిజంగా మీరు దేవునికి భయపడుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నిజంగా మీరు దేవునికి భయపడుతున్నారా? భయపడితే మీరు ఎలా ఉంటారు? మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? మీ నడవడిక ఎలా ఉంటుంది? మీ మాట తీరు ఎలా ఉంటుంది? మీ క్రియలు ఎలా ఉంటాయి? సంఘంలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, స్నేహితులతో ఒకలాగా, పని చేసే చోట ఒకలాగా, ఫంక్షన్కి వెళ్తే ఒకలాగా. ఏంటండి ఇది? అవసరం వెళ్ళివా? ఎక్కడికి వెళ్తే అక్కడ రంగు మార్చేస్తుందా? అవసరం వెళ్ళి అంతే కదా నాన్న? ఏ రంగు కనపడితే ఆ రంగులోకి అది మారిపోద్ది. మనం కూడా అంతేనా? చర్చిలోకి వెళ్తున్నాం కాబట్టి చర్చి వాతావరణం తగినట్టుగా మన వేషధారణ, మన పలుకులు, మన మాట తీరు ఉండాలా. అదే ఫంక్షన్కి వెళ్తే హల్లెలూయా అసలు రెచ్చిపోవడంలో మన తర్వాతే. పని చేసే చోట వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడితే మనం కూడా కలిసిపోవటం వాళ్ళతో. వాళ్ళు ఒక మాట మాట్లాడితే మనం 4 మాటలు. వాళ్ళు ఒకటే మాట్లాడతారు, మనం 4 మాట్లాడతాం. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సాక్ష్యం అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? మాకన్నా ఎక్కువ సరదాగా మాట్లాడద్దండి, లేదా మాకన్నా ఎక్కువగా అబ్బో అసలు అతను మాట్లాడితే మేము మాట్లాడడానికి అవకాశం లేకుండా మాట్లాడండి. మరి ఆయన ఏం భక్తి చేస్తున్నాడు నాకు అర్థం కాదు. ఆయన క్రైస్తవుడు, మరి మీరేం చెప్తున్నారు? వాళ్ళు ఏమి వింటున్నారు అని పంపించి ఎవరిని అంటారు? ఒకటి దేవుడిని అంటారు, 2 పాస్టర్ గారికి. ఏమంటే ఇప్పుడు నాకు సాక్ష్యం ఎవరి ద్వారా వస్తుంది? ఒకటి నా ద్వారా, నా ప్రవర్తన ద్వారా కూడా వస్తుంది. నేను ఇస్తున్నట్టు జీవితం నా సాక్ష్యం పోదేంటి? ఒకటి నా ద్వారా వస్తుంది, నా దగ్గరికి వస్తున్నటువంటి, నా ద్వారా ఉపదేశాన్ని పొందుతున్నటువంటి మీ ద్వారా కూడా నాకు సాక్ష్యం ఉంటుందా లేదా? పలానా చర్చికి వెళ్తున్నారు, వాడు పలానా చర్చికి వెళ్ళిన కాడ నుంచి, పలానా మందిరానికి వెళ్తున్న దగ్గర నుంచి, పలానా దైవజనుడు నడిపింపులో ఉన్న కాడ నుంచి వాళ్ళ జీవితం మారింది అనే సాక్ష్యం మీకు లేకపోతే మాకు సాక్ష్యం ఉంటుందా? ఏదో బయటికి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి పొట్టి చీర కట్టాం, ఏమంటే ఇంట్లో ఉన్నాం కాబట్టి మామూలు చీర కట్టాం అన్నట్టు, ఈ చర్చికి వెళ్తున్నాం కాబట్టి ఏదో అన్నట్టుగా బట్టలు మార్చినట్టుగా కాదు. బ్రతుకు మారిందా లేదా? బ్రతుకు మారకపోతే నువ్వు ఎన్ని మార్చినా వృధానే. బాప్తిసం పొందేమండి, మరి ప్రతి ఆదివారం మరి తెల్లబట్టలు వేసుకెళ్ళిపోవాలండి. హల్లెలూయా. తెల్లబట్టలు వేసుకుంటే నీ బతుకు మారిందా? నీ సాక్షి మారిందా? బాప్తిసం పొందాం కాబట్టి తెల్లబట్టలు వేసుకొచ్చి సరిపోద్దా? మరి హృదయం అంతా నల్లగా ఉండి పైకి బట్టలు మాత్రం తెల్లగా ఉండి సరిపోయిద్దా అని అడుగుతున్నా. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు అవిధేయంగా నడుచుకున్నది కాకుండా మళ్ళీ అడిగితే ఏమని చెప్తున్నాడండి? నేను ప్రవక్తనయ్యా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, ఆయన జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడికి నేను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని అని చెప్తున్నాడు. మీరు కూడా ఏం చెప్తారు? మీరు ఎవరమ్మా అంటే ఏం చెప్తారమ్మా? అమ్మా ఇక్కడే ఉన్నావా? అటు వెళ్ళి వచ్చావా? ఇక్కడే ఉండు, కాసేపు ఉండు, తర్వాత వెళ్తు. కానీ ఏం చెప్తావమ్మా నువ్వు? మీరు ఎవరమ్మా అంటే ఏం చెప్తావు? క్రైస్తవులు అని చెప్తావు, లేకపోతే ఏమని చెప్తావు? మరి క్రైస్తవులు అని చెప్పినప్పుడు మన సాక్ష్యం ఎలా ఉండాలి? మన బ్రతికి ఎలా ఉండాలి? దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట్టుగా ఉండాలి వద్దా? అదేమీ లేకుండా నేను క్రైస్తవులు అని చెప్పుకుంటే యోనలాగానే చెప్పుకున్నట్టు. యోన ఏం చేశారు? ఎత్తి సముద్రంలో పడేశారు లేదా? మన సొంత మాట చెప్తున్న మాట్లాడతారండి మీరు. దేవుని ఎందుకు భయభక్తులు లేకపోతే అన్యులు ఇసిరి పడేస్తారు. అంటే మనల్ని పడేస్తారని కాదు, కానీ కూరలో కరివేపాకు తీసి పడేస్తారు చూడండి, అలా తీసి పక్కన పడేస్తారు అంతే. ఇదంతా ఎవరో కరివేపాకు బ్యాచ్ అని తెలుసా మీకు? ఏమండి, ఒక గిన్నెడు సాంబార్ పెట్టండి, గిన్నెడు చారు పెట్టండి, పెద్ద గిన్నె, ఒక 1000 మంది భోజనాలకి చారు చేసాం, దాంట్లో కరివేపాకు వేసాం. పైన ఉంటుందా కింద ఉంటుందా? అడావుడు చేసేదంతా ఏంటి? అందరికీ కనపడేది ఏది?
కరివేపాకేనా? నేనున్నా సాంబార్లో, చారులో నేనున్నా అంటది. ప్లేట్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుంది? పక్కన ఉంటుంది. తర్వాత ఎక్కడ ఉంటుంది? చెత్తలో ఉంటుంది. అలా మనం ఉండకూడదు, కరివేపాకులాగా ఉండకూడదు. ఉప్పులాగా బ్రతకాలి, అందరికీ రుచికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తి ఎలా ఉండాలంటే భయముతో కూడిన భక్తిగా ఉండాలి. చాలామందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఇప్పుడు మీకు భక్తి లేదా? భక్తి ఉంది కాబట్టి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నారు, ప్రతి ఆదివారం పాటలు పాడుతున్నారు, ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు, దేవుని వాక్యం వినడానికి ఇష్టపడుతున్నారు. భక్తి ఉంది, నేను కాదంటున్నా. భక్తి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం ఆదివారం చర్చికి కూడా వెళ్ళరు. వాళ్ళు ఎవరో క్రైస్తవులే. నేను అన్నిటి కోసం మాట్లాడుతున్నా, క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నా. ఆదివారం కనీసం చర్చికి వెళ్ళరండి. ఫంక్షన్ ఉంటే చర్చికి రారు, పెళ్ళి ఉంటే చర్చికి రారు, చుట్టాలు వస్తే చర్చికి రారు, పని ఉంటే చర్చికి రారు. మరి ఎప్పుడు వస్తారు? ఏమీ లేకుండా తీరిగ్గా ఉంటే అప్పుడు వస్తారు. కానీ మీరు దేవుని మహాకృప వలన ప్రతి ఆదివారం మందిరంలో ఉండాలి అని మందిరానికి వస్తున్నారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. మీలో భక్తి ఉంది, వెరీ గుడ్. భక్తి ఉంది, భక్తి ఉండాలి. ఇప్పుడు ఇంకేం కావాలి? దానికి అదనంగా ఏం కావాలండి? భయం ఉండాలి. ఏ భయం? ఎవరి భయం? అది మన మనుషుల భయం ఉంటే వేస్ట్. మళ్ళీ మనుషుల భయం, పక్కింటి భయం, మన వీధుల భయం, మన ప్రాంత పెద్దల భయం, రాజకీయ నాయకుల భయం, అది కాదు. దేవుని భయం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే రాజులు కూడా భయపడతారు. దావీదు యెహోవా యందు భయభక్తులు కలిగినవాడా కదా? భయభక్తులు కలిగినవాడు కాబట్టి ఏం చేశాడు తెలుసా? సౌలు ఎవరో రాజు, దావీదు ఎవడో ఒక పౌరుడు, ఒక మనిషి అంతే, సైనికుడు కూడా కాదు, పౌరుడు. అలాంటి దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు దావీదుకి తోడుగా ఉంటే సౌలుకు భయం వేసేదంట. దావీదుని చూసినప్పుడు ఏం వేసేదండి? అది నువ్వు ఇతరులకు భయపడటం కాదు, వాళ్ళు నిన్ను చూసి భయపడాలి. ఎందుకని? నీలో ఉన్నవాడు వాళ్ళకి కనిపిస్తే నీలో ఎవడున్నాడు? నీలో అసలు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మనలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ వాక్యం ఉందా? ఆ వాక్యం మనం పాటించాలి. మనలో ఆయన్ని పెట్టుకుంటే ఎవడైనా వచ్చి మన దగ్గర తల దించి నుంచుని మాట్లాడాల్సిందే, మనకి వణకాల్సిందే, భయపడాల్సిందే. అలాంటి ఒక రోషం, ఒక కసి, ఒక పౌరుషం దేనిలో ఉండాలి? దైవికంగా ఉండాలి, దైవికమైన విషయాల్లో ఉండాలి. దేవుని పట్ల ఒక రోషం కలిగి, నా దేవుడిని నేను చూపించాలి, నా దేవుడిని నేను కలిగి ఉండాలి, నా దేవుడిని నేను భయభక్తులు కలిగి ఉండాలని ఒక రోషం, పట్టుదలతో మనం బ్రతికితే ఏమన్నా బ్రతుకు అర్థం ఉంటుంది. అందరూ చేశారు భక్తి, నేను చేస్తున్నాను భక్తి అంటే సరిపోయిందండి? అందరిలో కాదు, ఒక ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు అందరితో కలవరు, ప్రత్యేకమైన జనం వాళ్ళు ఒంటిగా నివసించే జనం వాళ్ళు వేరుబాటు జీవితం కలిగిన వాళ్ళు. వీరి క్రియలు సకల జనుల క్రియలకు విరుద్ధంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో మాటలు కాదా? మరి అందరూ ప్రవర్తించినట్టు మనం ప్రవర్తిస్తే అందరూ చేస్తున్నట్టుగా ఆచార భక్తి, అలవాటైన భక్తి, వచ్చిన భక్తి, తెలిసిన భక్తి, వాళ్ళు వీళ్ళు చెప్పిన భక్తి చేస్తే అలా వాక్యంలో ఉన్న భక్తి చేయాలి. దానితో పాటు దేవుని యందు భయాన్ని కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? పైకి చెప్పుకున్నంత భక్తి మనం చేయగలుగుతున్నామా? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నామా? మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలా. మాటలు మాత్రమే కాదు, క్రియలు కూడా ఉన్నాయా లేదా అది చూడాలి. మాటలేంటి ఎవరైనా చెప్తారు, నేను కూడా 100 మాటలు చెప్తాను, 64 ఎన్నైనా చెప్తుంది. అవునా కదండి? నరం లేని 4 ఎన్నైనా చెప్తుంది. అప్పుడేం కావాలి? క్రియలు కావాలా, పనులు కావాలా, ప్రవర్తన కావాలా, నడవడికి కావాలా, మంచి మాట తీరు కావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయం ఉంటే ఇవన్నీ సెట్ అయిపోతాయండి. దేవుని యందు భయం ఉంటే ఇవన్నీ సెట్ అయిపోతాయి. భయం లేకపోతే మాత్రం ఇది సెట్ అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకొకటి చూద్దాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. యెహోవా
ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా యుద్ధకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా? బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బా, ఈ మాట పలుకుతుంది ఎవరండి? బిలాము. బిలాము గారు ఎవరండి? దైవజెండా కదా, ప్రవక్త కదా. ఎలాంటి ప్రవక్త తెలుసా? మామూలు ప్రవక్త కాదు. ఎలాంటి ప్రవక్త అండి? మామూలు ప్రవక్త కాదు. అతను ఏ మాట మాట్లాడితే ఆ మాట ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. ఆయన నోటిలో నుంచి ఒక వాక్కు విడుదలైందంటే అది జరిగి తీరుతుంది అని అన్య దేశ రాజులకు కూడా తెలుసు. అందుకే ఆ బాలాకు రాజు కానుకలు పంపించి చేశాడు. ఇప్పుడు ఈయన చెప్తున్న మాట ఏంటి? ఏమన్నాడండి? యెహోవా ఏమి చెప్పాడో, యెహోవా ఏమి చెప్పమన్నాడో అదే నేను చెప్తాను తప్ప ఇంకొక మాట మార్చి చెప్పను, మాట కలిపి చెప్పను, ఒక పదం తగ్గించను, ఒక పదం పెంచను అని చెప్తున్నాడు లేదా? అసలు ఈ వాక్యం చదివితే బిలాము లాంటి భక్తులు ఇంకెవరైనా ఉన్నారా? బిలాము లాంటి ప్రవక్త ఇంకెవరైనా ఉండుంటారా అని అనిపిస్తుందా లేదా? మనకి మీరు చెప్పాలి. అనిపిస్తుందా? మరి మీరు చెప్పండి. బిలాము దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా దాన్ని పాటించిన వ్యక్తే కాదా? కాదుగా. ఎందుకని? బాలాగరాజు డబ్బులు పంపించాడుగా. అసలు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇతను దేవుని ప్రవక్త బిలాము, అతడు అన్యదేశపు రాజు. అన్యదేశపు రాజు డబ్బులు పంపించి దేవుని ప్రజలను శపించాలి అని అడిగించినప్పుడే ఇతను దేవుని ప్రవక్త కాబట్టి ఏమని చెప్పాలి? వాళ్ళు దేవుని ప్రజలు, దేవుడు తన ప్రజలని ఆశీర్వదించమన్నాడు తప్ప శపించమని చెప్పలేదు. కనుక మీరు అడిగిన కోరిక దైవయుక్తమైనది కాదు, దేవుని చిత్తమైనది కాదు, దేవుని దృష్టిలో సరి అనేది కాదు, కనుక దయచేసి మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు చెప్పాలి వద్దండి? సరే, వాడు పంపించినటువంటి బంగారము వెండి వస్త్రాలు చూసి, కానుకలు డబ్బు చూసి హల్లెలూయా టెంప్ట్ అయ్యాడు. అబ్బా, ఇలాంటి కానుక మళ్ళీ ఎప్పుడు వస్తుందో, ఎంత కానుకతో ఎన్ని సంఘాలు కట్టేయచ్చు, ఎంత పరిచయం చేసేయచ్చు, ఇదే అది పైకి అర్థమవుతుందండి. ఎంత కానుక నాకు ఇంకెప్పుడు వస్తుంది, హల్లెలూయా మీరు ఇక్కడే ఉండండి. ఆయనకు భోజనం పెట్టాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ రాత్రి ప్రభువుకి ప్రార్థన చేసి ప్రభువుని అడుగుతా, ప్రభు ఏం చెబితే అది మీకు వచ్చి చెబుతా అన్నాడు. అసలు ఆ మాట అనొచ్చా? మొదటగా దేవుని చిత్తము కాని విషయం కోసం ఇంకొకరు అడిగితే ఇది దేవుని చిత్తమైన కార్యం కాదు, కాబట్టి ఈ విషయంలో నేనేం చేయాలని మీరు వెళ్ళిపోండి పంపించాలి. సరే, బుద్ధి గడ్డి తింది. సరే, ఆయన వచ్చాడు, ఈయన ప్రార్థన కూర్చున్నాడు, ఆయన ఆ గదిలో పెట్టాడు, ఈ గదిలో ప్రార్థన కూర్చున్నాడు. ప్రార్థన కూర్చోగానే ఆయన వచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభుకి సమస్తం తెలుసా లేదా? ఇప్పుడు తెలిసినప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా లేదా? ఎందుకు వచ్చారో తెలుసా లేదా? రాగానే నాన్న బిలాము ఆ ఇంట్లో ఉన్నారే వాళ్ళు ఎవరు నాన్న అని అడిగాడు. ప్రభువా వాళ్ళ బాలాగరాజు పంపించాడు, ఇదిగో పలానా జనాంగముడు క్షపించాలంట, దానికోసం కానుక పంపించాడు. అంత కానుక ఎప్పుడు వస్తుంది ప్రభువా? ఇదిగో ఇది నిజంగా నీ చిత్తమై ఉంటుంది, నువ్వే పంపించుంటావు, కనుక దీన్ని ఓకే చేసి ఆ కానుకతో నీ పరిచయం చేసేస్తా అని చెప్పాడు. ప్రభు ఏమన్నా నోరు మూసుకొని, వాడు నేను ఆశీర్వదించిన ప్రజలు మర్యాదగా వాళ్ళ ఇంట్లోంచి పంపించి అని చెప్పాడు. అప్పుడైనా బుద్ధి రావాలి వద్దండి? మనోడు ఆవేశంలో దేవుడు చెప్పి మాట తూచ తప్పకూడదు అని పొద్దున్నే కోయబడి సాయంత్రానికి వాడిపోయిన తోటకూర కట్ట ఉంటుందే, ఇలా వచ్చాడు. బాబు దేవుడు పర్మిషన్ వల్ల ఏం చేస్తాం? ఆ కానుక తీసుకోవాలని నాకు లేదు, నాకు రాసి పెట్టలేదు, ఏం చేస్తాం? తీసుకెళ్ళిపోండి బాధతో చెప్పి పంపించేశాడు. ఆడు మామూలుడు కాదు బాలాకు ఎలాంటి అండి? మామూలుడు కాదు ఆడు. ఈసారి రెట్టింపు బంగారం, రెట్టింపు వెండి, రెట్టింపు డబ్బులు, కానుకలు వ్యవహారంగా మళ్ళీ వాళ్ళకి మాట్లాడండి అంటే రెండోసారి వచ్చారు. ఏమంటే మొదటిసారిగా ప్రార్థన చేయడమే తప్పు, దేవుని చిత్తం కాని దానికోసం. అసలు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు కూడా పెట్టి కోటినట్టు రే తప్పురా ఇది నువ్వు పంపించేయని చెప్పాడు. అప్పుడుకైనా బుద్ధి రావాలి. మరలా కానుక రెట్టింపు చేస్తే హల్లెలూయా దేవుడు ఒక వంతు కాదు 2 వంతులు ఇవ్వాలనుకున్నాడేమో నాకు, అందుకే ఈ విధంగా చేసేదేమో. మళ్ళీ ఆలోచన నన్ను ఎత్తుకుంటా, ఇది ఒక దేవుని చిత్తమేమో, హల్లెలూయా అని మళ్ళీ ప్రార్థన కూర్చున్నాడు.
ఒక్కసారి దేవుడు నా చిత్తం కాదు అని చెప్తే దేవుడు మాట మారుస్తాడండి? మనిషి ఆ మాట మార్చడానికి? ఇప్పుడు కొంతమంది అధికారులు ఉంటారు, అవే కుదరదండి, కుదరదు, అసలు అలాగేలా సంతకం పెడతాం నెట్టం అంటారు. ఆ సిట్టి పరిస్థితులు పోతుంది, నీ సంతకం పెట్టి మమ్మల్ని ఇరుక్కో ఉంటావా అని మాట్లాడతారు. హల్లెలూయా. మరి చూడండి సార్, మీకు అర్థమైందా? జేబులో చేపెట్టి తీసేమంటే ఏముంది? హల్లెలూయా. చూడండి సార్, మరి మీకు ఏముంటుంది చూడండి సార్, ఏముంది దాన్ని, ఏముంది, సరిపోతే మరి కొంచెం వేసి రక్తం చేయ అన్నాం అనుకోండి, వాస్తవానికి ఇది అవదమ్మా, సరే సాయంత్రం రా చూద్దాం, చెప్పలేను, చూద్దాం అంటారు. అంతే, ఇంకొంచెం పెంచుతామని. సాయంత్రం వచ్చినప్పుడు మరీ సరిపోవట్లేదు, మరి నా ఒక్కడికేనండి, నా వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు, ఇది ఒక్కడికే కాదు అంటారు. అంటే డబ్బులు ఇస్తే పొద్దున్న చెప్పిన మాటకి సాయంత్రం చెప్పిన మాటకి తేడా ఉంటుంది మనిషికి, అధికారికి. అవునా కదండి? నిజం చెప్తున్నా, అబద్ధం చెప్తున్నాను నేను? దేవుడికి అలా ఉంటుందా? కొంచెం కానుక తీసుకొస్తే ఒకలాగా, 1000 రూపాయల కానుక తీసుకొస్తే ఒకలాగా, 10,000 కానుక తెచ్చే ఒకలాగా మాట్లాడతారు. దేవుడు రూపాయి ఇచ్చిన అదే మాట, 10,000 ఇచ్చిన అదే మాట మాట్లాడతారు కదా, మాట మార్చరు కదా. మరలా వచ్చి ప్రార్థన చేస్తే ఏమన్నాడు? వీడు ఇలా చెప్తే వింటలేదు, వీడు నా మాటలోంచి తొలగిపోతున్నాడు, నా మాటను కూడా వీడు పెడచెవిని పెడుతున్నాడు, వాడి బుద్ధి పని చేయలే, నేను చెప్పా, నా మాటను కూడా వినకుండా వీడు మళ్ళా వచ్చి కూర్చున్నాడు వీడు. అంటే వీడికి ఏం పట్టింది? నా మీద ప్రేమ కన్నా, నా మాట మీద ఉన్నటువంటి భయం కన్నా, నా యందు భయం కన్నా ఆ డబ్బు మీద వీడికి పిచ్చి పట్టింది, డబ్బు పిచ్చి పట్టింది. ఇక వీడు నా ప్రవక్తగా ఉండడానికి వీలు లేదు అని అనుకుని అడిగితే, సరే ఏమండి నా మొహం కరెక్ట్గా ఒకసారి చూడండి, ఆ మొహం కరెక్ట్గా వస్తుంది చూడండి, సరే వెళ్ళండి అన్నదానికి, సరే వెళ్ళు అన్నదానికి తేడా ఉందా? ఉందా లేదండి? ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, దయచేయండి ప్లీజ్ ప్లీజ్ దయచేయండి అంటాం. అన్నదానికి ఇక దయచేయండి అన్నదానికి తేడా ఉందా లేదా? ఆ తేడానే చూపించాడు అక్కడ ప్రభు. సరే వెళ్ళు అన్నాడు. హల్లెలూయా, పర్మిషన్ వచ్చేసింది అని గాడిదకి గంత కట్టి ఏం చేశాడండి? ప్రయాణం ప్రారంభించాడు. ఎల్లమన్నా దేవుడే కత్తి పట్టుకుని అడ్డంగా నుంచున్నాడు, చంపేయడానికి, నరికేయడానికి ఒక్క దెబ్బతో వేసేస్తాడు అంతే. చదువుతుందా? గాడిది కాపాడేసింది కానీ 3 సార్లు తప్పించుకుంది, 3 సార్లు తప్పించింది, దాన్ని కొట్టినా. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పమన్నది తప్ప ఇంకొక మాట చెప్పను అన్నవాడు ఈ ప్రబుద్ధుడేగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు అంటాడు 3 సార్లు, ఇదిగో ఇటు నుంచి చూడు, ఆ జనం కనపడుతున్నారా? అబ్బా కనపడుతున్నారా? చెప్పించి అంటే సరే 7 బలిపీఠాలు కట్టు అంటాడు, కట్టాడు. 7 బళ్ళు అర్పించేసాడు, దహన బలు వేసేయి, అయిపోయింది. ఇక శపించడానికి చేయతే శపించేసరికి ఆశీర్వాదాలు వస్తున్నాయి. దేవుడు వారిని ఆశీర్వదించాడు, నేను దాన్ని మార్చలేను అన్నాడు. అరే బాబు, అరే నువ్వు ఇలా కాదు, నన్ను మోసం చేయకు, నన్నేం చేయకు, నీకు ఎంత డబ్బు ఖర్చు పెట్టా, బలిపీఠాలు డబ్బులు ఖర్చు పెట్టా అని ఇటు నుంచి కాదు, కానీ ఆ నేను ఎదురు నుంచి చూస్తే నువ్వు చెప్పించలేకపోతున్నాయేమో, ఆ పక్క నుంచి చూద్దాం అని ఇంకోదో పక్కన తీసుకెళ్ళి అటు పక్కన కొండెక్కిచ్చాడు. మళ్ళీ చూడన్నాడు, చూసా, మళ్ళీ రెడీ చేయి, మళ్ళీ అంతా రెడీ అయిపోయింది, దహనబలు అయిపోయింది, అన్నీ అయిపోయింది, చెప్పించడం మొదలు పెడితే ఆశీర్వాదం వచ్చేస్తుంది. బాబు ఈ సైడ్ నుంచి కూడా నువ్వు దీవించలేకపోతున్నాయేమో, నీకు మొహమాట పడిపోతుందేమో, వెనక నుంచి చూపిస్తాను అనుకున్నాడేమో, ఇంకో పక్కకు తీసుకెళ్ళి ఇంకో పక్కన కొండెక్కిచ్చాడు. ఇప్పుడు చూడు అన్నాడు, కనపడుతున్నారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళా నోరెత్తి చెప్పిద్దామని చూస్తే ఏమవుతుందండి? ఆశీర్వాదం అవుతుంది. అంటే చెప్పించడానికి నోరు తెరుస్తున్నాడు, కానీ దేవుడు దాన్ని ఆశీర్వచనాలుగా పలికేలాగా చేసేస్తున్నాడు. వాస్తవానికి ఏమనుంది? చెప్పించేసి బహుమానం తీసుకోవాలని ఉంది. 3 సార్లు అవలా. ఇక బాలాగ్రహ అంటాడు, నువ్వు నన్ను 3 మార్లు మోసం చేసావు, 3 సార్లు మోసం చేసావు, 3 సార్లు 7 బలిపీఠాలు కట్టించావు, 7 దహన బలు అర్పించావు, అసలు ఎంత ఖర్చు పెట్టించావు, నాతో నీకు ఎంత బహుమానం ఇస్తానని చెప్పా, చెబుతాను చేస్తాను అని చెప్పి నన్ను మోసం చేసి వాళ్ళని చెప్పిస్తానని చెప్పి నువ్వు దీవిస్తున్నావు అంటే అప్పుడు అంటున్నాడు, నీకు అర్థం, ఇక అన్ని సోర్సులు అయిపోయినాయి, ఇక అన్ని ప్రయత్నాలు అయిపోయి, ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ఆశీర్వాదం వచ్చిన తప్ప శాపం వచ్చిన రాకపోవడంతో ఇక ఇది నా వల్ల కాదనుకుని ఇప్పుడు రాజు దగ్గర నుంచి తప్పించుకుంటే, నేను ఆ రోజే చెప్పలేదా మీకు? నేను ఆ రోజే చెప్పలేదా? నువ్వు ఏ మనుషులైతే పంపించావో ఆ రోజు నేను చెప్పా. ఏమని చెప్పాను? దేవుడు ఏ మాట సెలవిస్తాడో ఆ మాట తప్ప నేను ఇంకో మాట సెలవిచ్చను, నేను మాట్లాడను పలకను అని ఆ రోజు నేను చెప్పా అని అప్పుడు చెప్తున్నాడు. మరి ముందేమైంది ఈ మాట? దేవుడు వద్దు అని చెప్పాడుగా, మరి ఎందుకు చేశాడు? అదే అంటున్నా, కొంతమంది మాటలు వింటే ఎలా ఉంటాయండి?
అసలు వీళ్ళంత భక్తులు లేరు, వీళ్ళంత ప్రార్థనా పరులు లేరు, వీళ్ళంత ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు లేరు, అబ్బో అసలు వీళ్ళంత సువార్థికులు లేరు, వీళ్ళంత సేవ చేసేవాళ్ళు లేరు, అసలు వీళ్ళలాంటి విశ్వాసులు లేరు అన్నట్టుగా ఉంటాయి. మాటలు కాదు కావాల్సింది, ఏముండాలి? క్రియలు ఉండాలి. ఉప్పొంగుచున్న వారి మాటలు కాదు, వాళ్ళ శక్తి ఏంటో చూస్తా నేను. దేవుని చిత్తం త్వరలోనే వస్తా, ఆలస్యమైన వచ్చి వాళ్ళ సంగతి ఏంటి తెలుస్తాను అన్నాడు పౌలు గారు. మరొక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 26:33. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడతారేమో ప్రభువా, నేను ఎన్నడూ అభ్యంతర పడనని. బాబా చాలండి. ఈ సందర్భం ఎప్పుడుదండి? పేతురు ఇదిగో ఇక 2-3 దినాల్లో మనుష్య కుమారుని పట్టుకుని అందరూ చంపేస్తారు, సిలువ వేస్తారు, శ్రమ పెడతారు, అవమానిస్తారు అని చెబితే నన్ను విడిచి అందరూ వెళ్ళిపోతారంటే, ప్రభువా నిన్ను గురించి అందరూ అభ్యంతర పడతారేమో కానీ నేను మాత్రం అభ్యంతర పడను అని చెప్పాడండి. ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎలాంటి వ్యక్తి? చాలామంది ఒక సందర్భంలో ప్రభు వారి దగ్గర మొదటగా ఆయన పిలుచుకుంది 12 మందిని, తర్వాత వాళ్ళు 70 మంది అయ్యారు. 70 మంది కాస్త 1000 మందిలో శిష్యులు అయ్యారు. 1000 మంది కాస్త తగ్గి 70 మందికి వచ్చారు. మళ్ళీ 70 మంది కాస్త 12 మందికి వచ్చారు. ఎందుకని? కొంతమంది ఏమన్నారంటే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని భుజించమని చెప్పిన సందర్భంలో మేమేమన్నా నరమాంస భక్షకులమా ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగడానికి అని అక్షరార్థంగా ఆలోచించి, ఎలాగైతే మేము నీతో పాటు నడవలేమని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు వారు అన్నారు, మరి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా నాతో పాటు నడవాలనుకుంటున్నారా, లేకపోతే వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే పేతురు గారు లేచాడు, ప్రభువా మేము ఎక్కడికి పోతాం నిన్ను విడిచి, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే అని అన్నాడండి పేతురు గారు. మేము వెళ్ళాం అన్నాడా? ఇదొకటి. మరొక సందర్భంలో అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు జనాలు అంటే, ఒకడు ఏలి అనుకుంటున్నారు, ఒకడు మోషే అనుకుంటున్నారు, ఒకడు ప్రవక్త అనుకుంటున్నారు, ఒకడు దేవుడు అనుకుంటున్నారు, దేవుని కుమారుడు అనుకుంటున్నారు, మనిషి కుమారుడు అనుకుంటున్నారు అని చెప్పి, మరి వాళ్ళందరి సంగతి పక్కన పెడితే అసలు ఇంతకాలం నాతో పాటు మీరు తిరుగుతున్నారు కదా, మీరేమనుకుంటున్నారు అని శిష్యుల్ని అడిగాడు ప్రభు. అడిగితే ఎవరో మాట్లాడాల, పేతురు గారు మాట్లాడాడు. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. చాలండి. చూసారా, నువ్వెవరో తెలుసా? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నువ్వు. మేము దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాం అంటే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆయన ఎవరో తెలుసు, ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని, ఆయన మాటలు నిత్య జీవానికి నడిపిస్తాయని అన్నీ తెలుసు. ఇప్పుడు లాస్ట్లో ఆఖరిలో మూమెంట్లో మీరు జాగ్రత్తగా ఉన్న, భయపడొద్దు, ఇక మనిషి కుమారుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోయే సమయం అయింది అని జాగ్రత్తగా ఉండని చెప్పే క్రమంలో చెబుతుంటే దుందుడుకు స్వభావం ఎక్కువ పేతురికి. ప్రభువా వీళ్ళందరూ అభ్యంతరపడి పారిపోతారేమో, ఎప్పటికీ నేను నీతిలో ఉంటా అన్నాడు. వాళ్ళు వచ్చారు, పట్టుకోవడానికి వచ్చారు. పట్టుకోబోయే ముందు మనోడు మళ్ళీ కత్తి తీసి ఏం చేశాడండి? ఒకరి చెవి నరికేసాడు. ఎవళ్ళ కత్తి వాళ్ళు కొనుక్కోవాలి అని చెప్పాడు. ప్రతి మనిషికి కత్తి కలిగి ఉండాలి అని చెప్పాడు. మనోడు దాన్ని ఎలా తీసుకున్నాడు? హల్లెలూయా, ప్రభు వారు కత్తి కొనుక్కోమన్నారని చెప్పి కత్తి కొనుక్కుని పొరలో పెట్టుకుని తిరుగుతున్నాడు. నీకు అర్థమవుతుందా? ఆయన ఏ కత్తి కోసం చెప్పాడు? ఏమండి, బైబిల్ ప్రకారం కత్తి అంటే ఏదండి? ఖడ్గం అంటే ఏంటండి? వాక్యమేగా. మరి బాబా నేను చెప్పిన మాటలని మీరు జాగ్రత్తగా కలిగి ఉండండి. ప్రతి ఒక్కరూ ఖడ్గాన్ని కలిగి ఉండాలి, వాక్యాన్ని కలిగి ఉండాలి, కత్తిని కలిగి ఉండాలంటే హల్లెలూయా. యేసయ్య కత్తి కలిగి ఉన్నాడు, కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు మనోడు ఎప్పటికప్పుడు. ఆ కత్తి ఉన్న బట్టేగా లేవండి. ప్రార్థన కానీ కొండ మీదకి తీసుకెళ్తే ప్రభు వారు కత్తి ఎందుకు ఉంది? మనోడు కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు. యేసు ప్రభువుని పట్టుకున్నాడు కదా, కత్తి తీసి కసక్కని చెవులు నరికాడు. ఏమండి, ఎవడన్నా ఎందుకో చెప్పనా కత్తి పట్టుకున్నవాడు ఒకరిని పొడవాలంటే ఎక్కడ పొడవాలి? నరకాలంటే ఎక్కడ నరకాలి? ఇక్కడ పొడవాలి.
నరకాలంటే ఎక్కడో నరకాలి, అవునా? చెవు నరుకుతాడు అన్నా, ఎవడన్నా చెవు నరుకుతాడా? మరి పేతురు గారు చెవు నరికాడు. ఎందుకు చెప్పనా? మనోడికి చేపలు పట్టడం తెలుసు కానీ కత్తి పట్టడం తెలియదు కదా, అలవాటు లేదు పాపం. అలవాటు లేని పనిగా కత్తి పట్టుకోమన్నాడు. ఇది దీనికోసమే కత్తి పట్టుకున్నాడేమో, కత్తి కలిగి ఉన్నాడేమో అని చెప్పి కసక్క నరికేశాడు. ఏమండి? పుసుక్కు తీసి కసక్క నరికేశాడు, అంతే. అలవాటు లేని పని. ప్రభు ఏమన్నాడు? అలాంటి పనులు చేయకండి, ఎవరు నరహత్య చేయొద్దు, దానికోసం కాదు అని చెబితే, సరే నేనే లొంగిపోతున్నాను, నా కోసం కత్తిలో బుద్ధిలో పట్టుకొచ్చారా? ఎంతకాలం ఈ మధ్య నేను తిరగలేదా? నన్ను పట్టుకోలేదు, ఇది సమయం కాబట్టి మీకు నేను లొంగిపోతున్నాను, లేకపోతే అవసరం లేదని చెప్పాడు. నేను మీకు దొరకనని చెప్పాడు. ఆ మాట ఎప్పుడైనా లొంగిపోయాడు, కళ్ళు మూసి కళ్ళు తెరిచి ఎక్కడున్నాడు పేతురు అని చూసినట్టు, ఇంకెక్కడున్నాడు అల్లెల్లుయ్యా ఆవిడ దూరంలో పరిగెడుతున్నారు. ఒక్కొక్కడు తలొకదారి పారిపోయారు. ఇంతకు ముందే ఏం చెప్పాడండి? అందరూ నిన్ను గురించి అభ్యంతరపడినా నేను మాత్రం నిన్ను గురించి అభ్యంతరపడినాం. అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను మాత్రం నిన్ను విడిచి. ఎక్కడున్నాడు మనిషి? పాస్టర్ గారితో చాలామంది ఏమంటారండి, అయ్యగారు పాస్టర్ గారు అందరూ ఏమనుకున్నా నాకు తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఏమనలేదండి. అన్నండి. అందరూ విడిచి వెళ్ళిపోతారేమో, ఒకవేళ నాతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ కొత్త వాళ్ళు వస్తారులే కానీ ఒకవేళ పాత వాళ్ళు వెళ్ళిపోతారేమో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని, నేను మాత్రం ఎప్పటికీ మీతోనే ఉంటానండి. అమ్మగారు నేను మాత్రం మీతోనే ఉంటామండి అని చెప్తారు. చిన్న కష్టం వస్తే మొట్టమొదటి పారిపోయేవాడండి. వాళ్ళని పొగడకుండా కొత్తగా వచ్చారండి పాపం, అమ్మా బాగున్నారమ్మా అన్నామంటే అదుగ్గో, ఇక మేము అయిపోయాం. కొత్తగా వచ్చారుగా వాళ్ళు పలకెత్తున్నారు, మమ్మల్ని ఎందుకు చూస్తారు పాస్టర్ గారు? ఇక నిదానంగా నేను ఉంటానండి, నన్ను దాటి రావాలి, ఏ చెయ్యను కాదండి, నన్ను దాటి రావాలి, మీ మీదకి ఏదైనా రావాలంటే అని ప్రగల్భాలు పలికినాడు. నేను మాత్రం విడవనండి అని ప్రగల్భాలు పలికినాడు. ఎవరినన్నా ఆ వ్యక్తిని కాకుండా ఇంకో కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం బలపడదాం, ఏమో బాగున్నారా, అరే కనీసం పాస్టర్ గారు పలకరించలేదు, చర్చికి వెళ్తే కొత్తగా వచ్చాం కదా కనీసం పలకరించాలి కదా అని ఆశ ఉంటుందని, అమ్మ బాగున్నారా అంటే ఇదిగో వాళ్ళు వచ్చారుగా, మేమైతే ఏముంది మేము కూలి పనులు చేసుకుంటాం, వాళ్ళైతే ఉద్యోగస్తులు కదా, వాళ్ళకి కానుకలు వస్తాయి, వాళ్ళకి కవర్ ఉంది కదా, వాళ్ళకి బండి ఉంది, నాకైతే నడకేగా అని కీడు వెళ్ళిపోతూ ఉంటాడు. నేను అడుగుతాను, ఇప్పుడు మీ పాప చిన్నపిల్ల కదండి ఇసుక, ఇప్పుడు ఎత్తుకుంటారు, ఇంకో 2 సంవత్సరాలకు ఎత్తుకుంటారు, 5-6 సంవత్సరాలు వచ్చినాక ఎత్తుకుంటారండి. మీరు ఎత్తుకుంటారా? 10 సంవత్సరాలు వచ్చాక ఏమ్మా? ఓకే. ఇప్పుడు తర్వాత ఇంకొకటి వస్తారు, ఆ తర్వాత ఇంకొకటి పుడతారు. పుడితే ఇప్పుడు ఎక్కువగా ఆ పాపను ఎత్తుకుంటారా, బాబు ఆ బిడ్డను ఎత్తుకుంటారా, ఈ పాపను ఎత్తుకుంటారా? అదేంటమ్మా బలివాళ్ళు అలా చేయకూడదుగా, మొట్టమొదటిగా ఉన్నారు వాళ్ళుగా, మరి ఆమె ఎలా వదిలేస్తారు మీరు అని అన్నాం అనుకో, మీరేమంటారు? నడవగలదండి, నడవగలదు, నడుస్తుందండి, బలం ఉంది, ఈ బాబు చిన్నోడు, ఈ బిడ్డ చిన్నోడు అని అంటారుగా. వీళ్ళు చిన్నపిల్లలండి, వీళ్ళు నడవలేరండి అంటారుగా. మరి పాస్టర్ గారి వరకు వచ్చేసరికి ఒక రూల్ ఉన్నాను, మీ వరకు వస్తే ఒక రూలా? మీరు ఎప్పటి నుంచో సంఘంతో ఉన్నారు, దైవ సేవకులతో ఉన్నారు, మీరు ఆత్మలో ఎదుగుతున్నారు, మీరు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఇంకా మిమ్మల్ని ఎత్తుకుని లాలించి బుజ్జించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు మా బాబు ఉన్నాడు, ఎవరి మీద ఎందుకు, మా బాబు ఉన్నాడు, అది 15 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు తర్వాత పాప పుట్టింది అనుకుందాం. ఇప్పుడు ఆ బాబు ఈ పాపను ఎత్తుకోవాలి వద్దా, ఆడించాలా వద్దా? అప్పుడేగా తల్లిదండ్రులు కొంచెం రిలాక్స్ అవుతారు, అవునా? మీరు ఎంతసేపు చెల్లిని ఎత్తుకుంటున్నారు కానీ నన్ను అసలు ఎత్తుకోవట్లేదు అంటే ఏమైనా అర్థం ఉందా? అప్పుడు మీరేమంటారు? అలా కాదు బాబు, అమ్మ నాన్న మరి చెల్లి చిన్నది కదా అందుకే చెల్లిని ఎత్తుకుంటున్నారు అని మీరే చెప్తారు బాబుకి, అవునా కదండి? మరి మీ విషయం వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడి, ఎన్ని సంవత్సరాలు సంఘంలో చేర్చబడి, ఎన్ని సంవత్సరాల నుంచి దైవజనుల వెనకాల నువ్వు తిరుగుతున్నావు. ఈరోజు ఏదో కొత్తగా ఒక ఫ్యామిలీ వస్తే వాళ్ళు ఇప్పుడే వచ్చిన వాళ్ళు కొత్తోళ్ళు, వాళ్ళు నూతనంగా వస్తున్న వాళ్ళు, ఇప్పుడు వాళ్ళతో 4 మాటలు మాట్లాడితే నువ్వెందుకు చిరాకు పడిపోతున్నావు, నువ్వెందుకు అసూయ చెందుతున్నావు? నీకు మమ్మల్ని వదిలేచారండి, మిమ్మల్ని వదలలేరా నాయన, నువ్వు కూడా వాళ్ళని బలపరచాలి. రండమ్మా రండి, సంఘానికి రండి, పాస్టర్ గారు
మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్లా, మీరేంటో మాకు తెలుసు. ముందు ఆమె పట్టించుకోండి, కొత్తగా వస్తున్నారు ఫ్యామిలీ, కొంచెం బలపరిస్తే ఆడు అలా అలవాటు అవుతారు చర్చికి, మేము కూడా మా వంతు బలపరుస్తాం అని అనాలా వద్దా? అనకపోగా మీతోనే ఉంటామండి, ఎవరు విడిచినా ఎవడో పోయినా మీతోనే ఉంటామండి అని ఒక కొత్తగా వచ్చిన ఫ్యామిలీని, అమ్మ బాగున్నారా, ప్రతి వారం రండి అమ్మా, అలాగేనమ్మా, మీ ఇంటికి వస్తాంలేమ్మా, మేము కూడా ప్రార్థన చేస్తాంలేమ్మా ఒకసారి అంటే చూసారా? పాస్టర్ గారు ఎప్పుడన్నా నాతో అలా చెప్పారా? 10 సార్లు అడిగా ఇప్పటికి మా ఇంటికి రండి పాస్టర్ గారు అని. అలా వాళ్ళు అడగకుండా చూసావా అక్క, చూసావా పాస్టర్ గారు మారిపోయారు. అమ్మగారు కూడా అసలు పట్టించుకోవట్లేదు ఈ మధ్య. వదినా ఓరని నీ తూర్పుడు తగలబడా. అదేనండి, అదే నా ప్రగల్భం. నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ చేతులు ఎలా ఉన్నాయి? అవును పాస్టర్ గారు, 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా కొంచెం సంతోషిస్తారు, ఆనందిస్తారు, అలవాటు అవుతారు, మన 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 బోధకు అలవాటు అవుతారు, మన సంఘానికి అలవాటు అవుతారు, దేవునికి దగ్గర అవుతారు, మన నడిపింపులో ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొస్తారు కొంచెం వీళ్ళు ఎదిగిన తర్వాత. ఆయన ఉండాలి వద్దా? అవసరమైతే దైవజనులతో పాటు వాళ్ళు కూడా బలపరచాలి. దైవజనులు కొంచెం ఎక్కువగా ప్రార్థనలోనూ లేకపోతే పరిచర్యల్లోనూ ఉంటారు కాబట్టి వీళ్ళు వెళ్ళి అవసరమైతే వాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి. రండమ్మా, ప్రార్థన రండమ్మా, దైవజనులతో కలవండమ్మా, ఏం కదమ్మా, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, మీ సమస్యలు తీరిపోతాయి అని బలపరచాల్సింది పోయి నీ తూర్పులు మండిపోను. మారిపోయారు పాస్టర్ గారు, పాస్టర్ గారు మారిపోయారు అలా అనొచ్చా? ఏమండి, ఎప్పుడు కూడా మొట్టమొదట ఉన్నవాళ్ళని ఎప్పుడు కూడా దైవ సేవకులు ఉండుకోరు. వీళ్ళు ఎదిగారు కాబట్టి, కొంచెం ఆత్మలో ఎదుగుతున్నారు కాబట్టి, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి పసిపిల్లలు అంటే అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళు కొంచెం పట్టించుకుంటాం అంతే తప్ప మిమ్మల్ని వదిలేసినట్టు కాదు. నేను చెప్పాగా, అప్పుడే పుట్టిన పిల్లల్ని పట్టించుకున్నట్టు 2-3 సంవత్సరాలు అయిపోయిన పిల్లల్ని పట్టించుకుంటాం ఏంటండి? ఇది అంతే. మాటలు చూస్తేనేమో ఒకలాగా ఉంటాయి, చేష్టలు చూస్తే, క్రియలు చూస్తే ఒకలాగా ఉంటాయి. అదేనా? అదే నిన్ను పలకరించి, నీతో మాట్లాడి, నీతో కూర్చుని, మీ ఇంటికి 10 సార్లు వస్తే పాస్టర్ గారు ఎంత మంచివాళ్ళు, పాస్టర్ గారు ఎంత మంచివాళ్ళు, ఏమంటే ఎంత ప్రేమ పాస్టర్ గారికి, హల్లెలూయా. అదేనా? అదేనా భక్తి? అదేనా? మాటలు ఎలా ఉన్నాయి, చేతలు ఎలా ఉన్నాయి? చెప్పిన దైవజనంతో చెప్పిన మాట ఏంటి, నువ్వు చేసిన పనులు ఏంటి? ఒకళ్ళకి మళ్ళీ 10 మందిని చెడగొడతారు వీళ్ళు. ఒకళ్ళకి 10 మందిని చెడగొడతారు. పాస్టర్ గారు మారిపోయారు, పాస్టర్ గారు మారిపోయారు. మొదట్లో అయితే పాస్టర్ గారు నన్ను పిలిచి మరీ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు అస్సలు లేదక్క. ఈ బిలాము ఉన్నాడే, మనోడు చెడిపోయింది కాకుండా ఎంతమందిని చెప్పారు ఒకసారి చూడండి నా వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు గారు 2వ పత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురు 2వ అధ్యాయం 15-16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. అంటే మనోడు త్రోవ తప్పిపోయాడు, బహుమానం కోసం పరిగెత్తి, దేవుడు వద్దన్న విషయం కోసం పరిగెత్తి. మాటలేమో పెద్ద, నేను దేవుడు చెప్పింది తప్ప మరొకటి చేయను అనే మాట. పరిగెత్తిన విషయం, చేసే పనులన్నీనేమో దేవునికి విరోధమైన పనులు. ఆడు తప్పిపోయింది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మిగతా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తప్పిపోయేలాగా చేశారు. బిలామును బట్టి మిగతా వాళ్ళందరూ తప్పు త్రోవలో నడిచిరి అనందా. ఇప్పుడు ఎవరైతే పాస్టర్ గారు మేము ఉన్నాం అని చెప్పినాడు, ఇప్పుడు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి, ఈ ఇంటికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి చెప్పి వీడు తప్పిపోయింది కాకుండా 10 మందిని తప్పిపోయేలాగా చేస్తాడు. చేస్తాడు లేదా? మీరు మాట్లాడరమ్మా, ఏమో మౌనవ్రతం ఏమన్నా తీసుకున్నారా? మరి ఎందుకు మాట్లాడతలా? వాళ్ళు చెడిపోయింది కాకుండా, వాడు తప్పిపోయింది కాకుండా, వాడు తప్పుగా అర్థం చేసుకుంది కాకుండా 10 మందికి వెళ్ళి చెప్పి 10 మందిని మార్చేస్తారు లేదా? తప్పుతో నడిపిస్తారు లేదా? దైవజనులకు విరుద్ధంగా నడిపించేస్తారు లేదా? దైవజనుల మీద తిరగబడేలాగా నడిపించేస్తారు లేదా? దైవజనులను విడిచిపెట్టి వెళ్ళిపోయేలాగా ప్రవర్తిస్తారు లేదా? అలా మనం ఉండొచ్చా? చెప్పిన మాటలేంటి దైవజనుడితో? నువ్వు చేసే పని ఏంటి? నేను నీతోనే ఉంటానండి అని చెప్పి నువ్వు పోయేది కాకుండా 10 మందిని పట్టుకుపోతున్నావు. ఇదేనా నువ్వు చేసే పని? ఇదే నువ్వు చేసే పని అండి? మాటలేనా? క్రియలు కూడా ఉన్నాయా? భక్తేనా? భయం కూడా ఉందా?
అందుకే 1 కొరింథీ పత్రిక 11:31 ఏమన్నాడండి, మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఈ విషయంలో, ఏ విషయంలో? నేను మాటలు ఎలా చెప్తున్నా, నేను ఎంత భక్తుడిని, ఎంత భక్తురాలని, నేను ఎలాగ దేవునితో గడుపుతున్నానని చెప్తున్నా, ప్రార్థిస్తానని చెప్తున్నా, వాక్యం చదువుతున్నానని చెప్తున్నా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నానని చెప్తున్నానో, అలాగే నా ప్రవర్తన, నా నడవడిక, నా మాట తీరు ఉందా లేదా అనేది ఎవరిని పరిశీలించుకోవాలి? మనం ఎవరిని పరిశీలిస్తాం? చర్చిలో చూసావా అక్క, చర్చిలో చూసావా మా ఎంత భక్తిపరులు లేరు అన్నట్టు వీళ్ళ పెత్తలు ఇక్కడ చూసావా, ఆమె తర్వాత చూద్దాం, చెల్లె ఆమె తర్వాత చూద్దాం. నీ సంగతి ఏంటి? ముందు నీ సంగతి చూసుకో. ఆమెను విమర్శించడం కాదు, నిన్ను విమర్శించుకో. అప్పుడు తీర్పులో ఉండవు. మాటలేనా, క్రియలు ఉన్నాయా? భక్తేనా, భయం కూడా ఉందా? వినటమేనా, పాటించడం ఏమన్నా ఉందా? అర్థమవుతుందండి? చెప్పటమేనా, చేయటం కూడా ఏమన్నా ఉందా అనే విషయాలు మనల్ని మనం పరిశీలించుకుని ప్రభు సన్నిధిలో ఈరోజు మన ప్రవర్తనని మార్చుకుని, మాటల్లో మాత్రమే కాక క్రియలలో కూడా, చెప్పడం మాత్రమే కాక చేతల్లో కూడా, భక్తి మాత్రమే కాక దేవుని యందు భయములో కూడా మనము నూరంతలుగా ఎదిగే విధంగా ప్రయత్నం చేయాలని, ఆ విధంగా భక్తి సాధన చేయాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకున్నాం.